31వ వచనములో చూసినట్లయితే, మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. మీరైతే అలాగున ఉండరాదు అంటున్నాడంటే, మీరైతే అలాగ ఉండడం వలన మీరు ప్రయోజనము లేదు. మీరు అలాగున ఉండడం వలన మీరు నష్టపోతారు. మీరు అలాగున ఉండడం వలన నాకు ప్రియులుగా ఉండలేరు, నా పిల్లలుగా ఉండలేరు, వారసులు కాలేరు, దేవునిని కలిగి ఉండలేరు. కాబట్టి మీరు అలాగున ఉండరాదు. మీరు ఎలాగా ఉండాలి? మీరు ఎలాగ ఉండాలంటే ఈ లోక సంబంధుల లాగా ఉండరాదు. లోక సంబంధులు ఏ విధమైన నడుక కలిగి ఉంటారో ఆ నడవడి మీలో కనబడద్దు. మీ లోక సంబంధులు ఏ విధంగానైతే ఆలోచన చేస్తారో అలాగున మీరు ఆలోచన చేయొద్దు. లోక సంబంధులు ఏ విధమైన పరిస్థితులు కలిగి ఉన్నారో అలాగున మీరు కలిగి ఉండద్దు. మీరైతే అని మాట్లాడుతున్నారంటే ఇంతకు ముందున్న పరిస్థితి మనది కూడా అందరిలాగానే ఉండింది ప్రియులారా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు. రక్షింపబడిన మనము లోకము నుండి వేరైన వారము. హల్లెలూయా. లోకము నుండి మనం ఏం చేయబడ్డాము? వేరు చేయబడ్డాము ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారన్నాడు. బాప్తిస్మము పొందక ముందు లోకమును అనుసరించి నడుచుకున్నాము, లోక ఆశలను అనుసరించి నడుచుకున్నాము, లోక విధి విధానాల మీద మన దృష్టి నిలిపాము, లోక యుగ ధర్మము చొప్పున మనము యుగ పద్ధతి చొప్పున నడుచుకున్నాం. కానీ ఇప్పుడు అలాగ నడుచుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అలాగున ప్రవర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు ఒక సపరేట్ వర్గము. మీరు కనానీయులు ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు ఏ విధంగానైతే ఉపదేశించాడో ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మీరు ఐగుప్తు దేశములో ఉండినట్లుగా ఈ కనానులోనికి వచ్చిన తర్వాత ఉండడానికి వీల్లేదు. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాటి మీద మీరు మనసు పెట్టాలి. ఈ అంధకార రాజ్యంలో దేవునికి ప్రియులముగా మనము బ్రతకాలి. హల్లెలూయా. ఈ అంధకార యుగములో దేవునికి సన్నిహితులముగా మనము బ్రతకాలి ప్రియులరా. ఇక్కడ 31వ వచనంలో ఈ లోకపు జనులు నడుచుకున్నట్లుగా, ఈ లోకపు జనులు ఆలోచిస్తున్నట్లుగా, ఈ లోకము జనులు ప్రవర్తిస్తున్నట్లుగా మనము ప్రవర్తించడానికి వీల్లేదు. అక్కడ చూడండి, ఈ లోకపు జనులు ఏ విధంగా ఆలోచిస్తారో చూడండి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ చేయుదురు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. లోకపు జనులు వెతుకుతున్నట్లుగా మనము వెతకడానికి వీల్లేదు. లోకపు జనులు ఆలోచిస్తున్నట్లుగా మనము ఆలోచించడానికి వీల్లేదు ప్రియులారా. ఈ లోకపు జనులు ప్రవర్తిస్తున్నట్లుగా మనము ప్రవర్తించడానికి వీల్లేదు. మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయము 12వ వచనము నుండి గమనించినట్లయితే, ఆయన ఇలాగు నియమించనము, మనము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది మనము నడుచుకోవలసిన విధానం. ఆ 17వ వచనములో చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు ఎలాగ నడుచుకుంటున్నారు? వారు అంధకార సంబంధమైన మనసు గలవారే, తమ హృదయములో తమలోనున్న అజ్ఞానము చేత తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మీరు అలాగూ నడుచుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు? అంధకార సంబంధమైన మనసు, అంటే చీకటి సంబంధమైన మనసు, పవిత్రతకు చోటు లేని మనస్సు కలిగి నడుచుకొనుచున్నారు. వారు క్రీస్తు నుండి వేరై ఉన్నారని అన్నాడు. చూడండి పిల్ల, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు ఎటువంటి వారట? వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు
తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చూడండి ప్రియులారా, వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు, మనం ఆ విధంగా నడుచుకోవడానికి వీల్లేదు. దయచేసి చూడండి 14వ వచనంలో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు. ఎట్లా ఉండాలంట? మనము ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. మనము పసిపిల్లలమై ఉండి అనే మాటను వాడుతున్నాడు. మనము పసిపిల్లలముగా ఉండడానికి వీల్లేదు. మనము ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి? విశ్వాస విషయములోను, దేవుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొందులాగున మనం ఎదగాలి. నాకు ఏ విధంగానైతే బైబిల్ అర్థమవుతుందో యాక్యురేట్ గా ఇతరులకు అర్థమయ్యే విధంగా ఏకత్వములోనికి ఎదగాలి. ఆ ఎదగని కారణాన్ని బట్టి ఒకరి మధ్యలో ద్వేషాలు ఉన్నాయి పిల్లరా, ఒకరికి మధ్యలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అనేకమైన సంఘాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము విషయములో, విశ్వాస విషయములో ఏకత్వం ఇంకా రాలేదు. కాబట్టి అంత్య దినములలో ఒక కుదురుబాటు జరగబోతుంది. అపోస్తుల కార్యములు 3:21 ప్రకారము అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత దేవుడు పలికించిన మాటలు అంతవరకు యేసు పరలోక నివాసి. అంటే యేసయ్య రావాలంటే ఏం జరగాలి? కుదురుబాటు జరగాలి. ఏ విషయంలో కుదురుబాటు జరగాలి? ప్రతి విషయంలో కుదురుబాటు జరగాలి. నీ వ్యక్తిత్వ విషయంలో కుదురుబాటు జరగాలి. నీ హృదయ ఆలోచన విషయంలో కుదురుబాటు జరగాలి. సంఘము విషయంలో కుదురుబాటు జరగాలి. సార్వత్రికంగా కుదురుబాటు జరగాలి. మరి ఎక్కడికి రావాలి? అందరూ ఏకత్వములోనికి రావాలి. యూదా పత్రిక 11వ వచనములో ఏం చెప్తాడు? 3వ వచనములో, పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మీకు వ్రాయవలసి వచ్చెను అన్నాడు. అంటే పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన ఒక బోధ ఉన్నది. ఆ బోధలోనికి సార్వత్రిక క్రీస్తు సంఘం రావాలి. బోధ విషయంలో కుదురుబాటు, మారు మనసు విషయములో కుదురుబాటు, బాప్తిస్మముల విషయములో కుదురుబాటు, అన్నిటి విషయాల్లో హస్త నిక్షేపణ విషయములో కుదురుబాటు, కృపావరముల విషయములో, పరిశుద్ధాత్మ కృపావరముల విషయం అన్నిటిలో కుదురుబాటు జరుగుతున్న కాలములో మనము ఉన్నాము ప్రియులారా. దేవుడు త్వరగా రాబోతున్నాడనే సంకేతాలు మనకు వినపడుచున్నాయి. అదే విధిగా దేవుడు చేయాలనుకున్న కుదురుబాటు కూడా అదే విధంగా జరుగుతుందని మనము గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, ఏ విధంగానైతే దేవుడు త్వరగా వస్తున్నాడని యుద్ధాలు, భూకంపాలు జరుగుతున్న పరిస్థితులను మనం అంచనా వేస్తున్నామో, అదే విధంగా సంఘములో కుదురుబాటు కూడా జరుగుతుందని మనము ఆశించాలి. ఈ ఆశించి మనం ఏమనుకోవాలి? దుష్టుడు అలాగుననుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అన్నాడు. అంటే పొట్టు వేరైపోతుంది, బలమైన గింజలు వేరైపోతాయి, గురుగులు వేరైపోతాయి, గోధుమలు వేరైపోతాయి. ప్రభునందు ప్రియులారా, కోతకాలము సమీపముగా ఉంది. కోత యజమానుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. కోత యజమానుడు కనిపెడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, వచ్చువాడు త్వరగా వచ్చుచున్నాడని లేఖనము సెలవిస్తుంది. ఈ వస్తున్న వాని కొరకు మనము ఏ విధంగా సిద్ధపడాలి? మనము ఎటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి? ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇది విజ్ఞాన కాలము, ఇది అన్ని ఎరిగిన కాలము. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలిసిన కాలం. ఒకప్పుడు కొత్తగా కరెంటు వైర్లు మనం వేసినాం అనుకో, అందరూ అసలు విద్య లేదు, అంత పామరులే. దానికి కరెంట్ మనం పెట్టినాం, పవర్ సప్లై అవుతుంది. ఆ సప్లై అవుతున్న కాలం, ఆ పరిస్థితుల్లో ఎవరికి కూడా దాన్ని ఏమున్నదో తెలియదు. అప్పుడు ఏమైపోతుంది? చాలా మంది దాన్ని టచ్ చేసి చూసినప్పుడు వారికి కొంత పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమంది చనిపోతారు. చనిపోయినప్పుడు ఏమైపోతుంది? ఈ బ్రతుకున్నవాడు ఏం చేస్తాడు? ఆలోచన చేసి, అరే
దాంట్లో ఏదో ప్రవహిస్తుంది కాబట్టి అది ముట్టుకుంటే చనిపోతాం. కాబట్టి నేను బ్రతుకుండాలంటే దాన్ని ముట్టుకోవద్దు అని ఒక విజ్ఞాన కాలంలో, ఒక అజ్ఞాన కాలం ఉండింది, మనకు విజ్ఞాన కాలం వచ్చింది. ఒకప్పుడు పాపులముగా ఉన్నాము, ఇప్పుడు పరిశుద్ధతలోనికి నడిపింపబడ్డాం. ఒకప్పుడు దేవునికి దూరస్తులము, ఇప్పుడు దేవునికి సన్నిహితులముగా మార్చబడ్డాం. ఒకప్పుడు దేవునికి శత్రువులముగా ఉన్నాము, ఇప్పుడు దేవునికి మిత్రులమయ్యాము. ఒకప్పుడు దేవుని ఎరుగని జనముగా, పరజనముగా ఉన్నాము, ఇప్పుడు దేవునికి సొత్తైన జనముగా, స్వాస్థ్యముగా మార్చబడ్డాం. ఒకప్పుడు ఉండవలసిన పరిస్థితి మనకి ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడున్న ఆలోచనలు మనకి ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడున్న తలంపులు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు మనం యుగ ధర్మము చొప్పున నడుచుకున్నాము, ఇప్పుడు పరలోక ధర్మము చొప్పున నడుచుకోవాలి. ఒకప్పుడు హృదయ శుద్ధిని ప్రేమించలేము, ఇప్పుడు మనం హృదయ శుద్ధిని ప్రేమించాలి, హృదయ శుద్ధిని కోరుకోవాలి. ఒకప్పుడు మనము అన్యజనులలాగా ఆలోచించాము, ఇప్పుడు దేవుని పిల్లలుగా ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విధాలుగా దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాయి. తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు భక్తుడు చెబుతాడు, దయచేసి చూడండి, 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము దయచేసి 11వ వచనములో చూసినట్టే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. దైవజనుడు అంటే దేవుని జనము పిలుస్తున్నాడు. దైవజనుడు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి కాదు, దేవుని జనాంగాన్ని పిలుస్తా ఉన్నాడు. అక్కడ తిమోతిని పిలుస్తున్నాడు, ఇప్పుడు మనందరిని పిలుస్తా ఉన్నాడు. అప్పుడు తిమోతికి ఆజ్ఞాపించాడు, ఇప్పుడు మనందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. మీరేం చేయాలట? మీరు విసర్జించాలి. ఏం విసర్జించాలి? అక్కడ చెప్పబడిన విషయాలు మనం గమనించినట్లయితే 8 నుంచి 9 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోనో ఉరిలోనో అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుతురు. అట్టివి మనుషులను నష్టములోనో, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ఎవరు పొడవలేరు, తమ్మును తామే పొడుచుకున్నారు. తమ్మును తామే, కత్తి చేతిలో ఉంది, కత్తి చేత పట్టుకొని యుద్ధం చేయమని పంపిస్తే వాడు యుద్ధం చేయకుండా వీడిని నరుక్కుంటున్నాడు. అలా అయిపోయింది బ్రతుకులు. అలా పరిస్థితులు వచ్చేసాయి, అలా ఆలోచనలు వచ్చేసాయి. నేను వేరేని పొడవడం కాదు, నన్నే పొడుచుకున్నాను. ఎందుకు కలిగింది? ధనాపేక్షను అపేక్షించు వారు తమ్మును తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇక్కడ ధనాపేక్ష అనే చెప్పబడింది. ఇంకా ఏ ఆపేక్ష కూడా మనల్ని ఆ విధంగానే తయారు చేస్తుంది. పిల్లలు, లోకాపేక్ష ఉంది. కొంతమంది లోకం అంటే చాలా ఇష్టం, సంఘం కంటే లోకం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీడు ఉంటాడు ఇక్కడ సంఘంలో, కానీ లోకం ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ లోకాపేక్ష కూడా సమస్త కీడులకు మూలం అవుతుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అవుతుంది. కొంతమందికి కొన్ని రకాలమైన పరిస్థితులు. పిల్లలు, కొంతమందికి పిల్లలంటే ఇష్టం, కొంతమందికి తల్లిదండ్రులు అంటే ఇష్టం. మంచిదే, కానీ ఎక్కువగా మనం కోరుకోవడం అనేది అది పాపానికి దారి తీస్తుంది. పిల్లలు, కాబట్టి దేని మీద కూడా అపేక్ష ఉంచొద్దు. పిల్లరా, మనము ఉంచవలసినది ఎక్కడంటే దేవుని మీద దృష్టి పెట్టాలి. దైవాపేక్ష ఉండాలి. ధనాపేక్ష మనకు ఉండొద్దు, లోకాపేక్ష మనకు ఉండొద్దు. కొంతమందికి దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు చాలా మంచిగా అనిపిస్తుంది. కొంతమంది సినిమాలు అంటే అపేక్ష ఉంటుంది, కొంతమందికి సీరియల్ అంటే అపేక్ష ఉంటుంది. ఎన్ని పరిస్థితులను ఆ సీరియల్ వస్తున్న టైంకు మాత్రం కరెంటు పోవద్దు, మళ్ళీ ఎవరు పిల్లలు కూడా డిస్టర్బ్ చేయద్దు, ఇంకా పొట్టు ఉతుకుడే ఉంటుంది కదా. ప్రభునందు ప్రియులారా, అట్లాంటి అపేక్ష కలిగిన వారు సంఘములో కొనసాగుతున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కోరుకున్న సంఘముతో మాట్లాడతారు. మీరైతే అలాగున్నా నడుచుకొని రాదు. మీరు అన్యజనులలాగా నడుచుకోవడానికి వీల్లేదు. మీరు దైవ సంబంధులు. దేవునికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి
వ్యక్తిత్వము కలిగిన వాడు. అలాంటి వ్యక్తిత్వము మీలో దేవుడు చూడాలని ఇష్టపడి కోరుకున్నాడు కాబట్టి ఉపదేశిస్తున్నాడు. ఈ ఉపదేశంకు లోబడిన వాడు దేవుని స్వరూపంలోనికి వస్తాడు. ఉపదేశము లోబడని వాడు లోక సంబంధిగా బ్రతికిపోతాడు, మిగిలిపోతాడు పిల్లలు. అప్పుడు ఏమైపోతుందంటే లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించేవాడు అంటే దేవుని మాటను విన్నవాడు, దేవుని ఉపదేశమును అంగీకరించిన వాడు, దేవుని మాటలను సీరియస్ గా తీసుకున్నవాడు నిరంతరము నిలిచేవాడిగా నిలిచిపోతాడు పిల్లలు. మనము నిరంతరము నిలవబడడానికి దేవుడు పిలిచాడు. ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అన్నాడు. సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టడి దేవుడు కాదు ప్రియులారా, మనల్ని వదులుకునే దేవుడు కాదు. మనము బలహీన పడ్డప్పుడు మనల్ని బలపరిచే దేవుడు. యెహెజ్కేలులో మనం చూసుకున్నాం కదా, ఆయన దుర్బలులను బలపరిచేవాడు. ఆయన ఏం చెబుతున్నాడు చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. దయచేసి చూడండి యెహెజ్కేలు, ఆ మాట మళ్ళీ చదువుకుందాం మనం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 34వ అధ్యాయము చివరి వచనములో చూసినట్టు, నా గొర్రెలను నేను మేపుచున్నాను, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. దేవుడు మేపుచున్న గొర్రెలంట. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు మేపుతున్న గొర్రెలకి గొర్రెలు తోడేలు వచ్చి మరి మందలో ఉంటున్న గొర్రెలను మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు దావీదు ఏం చేసినాడు? ప్రాణాలకు తెగించి ఆ సింహపు నోట నుండి గొర్రెను కాపాడినాడు. తోడేలు నోట నుండి గొర్రెలను కాపాడినాడు. మరి మనుష్య మాత్రుడైన దావీదే అలా చేస్తే, జాగ్రత్తగా వినండి, మనుషుడైన దావీదే అలా చేస్తే మరి దేవుడు ఇంకెలా చేస్తాడు? ప్రభునందు ప్రియులారా, ఆయన ఎటువంటి వాడు అంటే ప్రభునందు ప్రియులారా, ఆయన నమ్మకమైన సహాయకుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. ఈ లోకానుసారమైన గొర్రెల కాపరికి కొన్ని అసాధ్యమైనవి ఉండొచ్చు, కానీ మనము సేవిస్తున్న గొర్రెల కాపరికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. ఆయన ఎటువంటి వాడంటే ఆ గొర్రెలను ఎలా నడిపిస్తాడట? 15వ వచనములో చూడండి, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని. ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా. నేను వేయబడిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, దుర్బలముగా ఉన్నదానిని బలపరుతును, అదేవిధంగా తప్పిపోయిన దానిని వెదుకుదును అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎటువంటి వాడు అంటే యోహాను సువార్తలో మనకు చెబుతాడు. యోహాను సువార్త దయచేసి 10వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూడండి ప్రియులారా, కిందికి చదవండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి తోడేళ్లను ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగుదును. హల్లెలూయా. నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు ప్రభునందు పిల్లలు.
మనము దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో ఎరిగిన వారమై ఉండాలని చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా విధాలుగా చెప్పుకున్నాం ప్రియులారా. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన స్వభావ లక్షణాలేంటో మనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. ఆ స్వభావాన్ని మనం ఎరుగుతున్నప్పుడు ఆ స్వభావం యొక్క కార్యము మనలో జరుగుతూ ఉండాలి. దేవుడు ఎటువంటి వ్యక్తిత్వమో ఆ వ్యక్తిత్వములోనికి మనము మార్చబడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఈ లోకములో జీవించాడు, కానీ లోకము యొక్క ఏమంటారు పాపము అంటకుండా బ్రతికినాడు. లోకము వాసన ఆయన అంటకుండా రాకుండా బ్రతికినాడు. యేసు మాత్రమే కాదు, అనేకులు కూడా ఈ లోకములో బ్రతుకుతూనే ఈ లోకములోనే పరలోకములో బ్రతుకుతున్నట్లుగా బ్రతికిన వారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, యేసయ్య దేవునికి విధేయుడు, దేవునికి అబ్రహాము విధేయుడైనాడు. హల్లెలూయా. ఆదాము అవిధేయుడైనాడు, ఆ అవిధేయుల నుండి వచ్చిన అబ్రహాము విధేయుడైనాడు. నాకు శత్రువులుగా మీరు అన్నాడు, మీరు నాకు శత్రువులై ఉన్నారు అని 5వ అధ్యాయం రోమాపత్రిక 5:10 చెబుతాడు. శత్రువుల నుండి అబ్రహామును గురించి దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అవిధేయుడని ఆదాము చెప్పాడు, అవిధేయత వలన పాపము చేశాడని. కానీ విధేయత కలిగిన జీవించిన వాళ్ళు భక్త జనాముల్లో చాలా మంది ఉన్నారు మనకు మాదిరిగా. కాబట్టి మనము వారిని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. వారిని పోలి నడుచుకోవాలి. ప్రభునందు ప్రియుల చిన్న బాధ కలగగానే ఇంకా మొత్తమే పరలోకమే తిరగబడిపోయిందేమో అన్నట్టుగా ఫీల్ అయిపోవడం. పరలోకం ఎలా ఉందో అలానే ఉంటుంది ప్రియులారా. ఈ లోకమే తిరగబడే కాలమై రాబోతుంది. ఈ లోకము నశించిపోయే కాలము రాబోతుంది. మనం పరలోకానికి హక్కుదారులము కావాలంటే మనము పరలోకానికి సంబంధులముగా జీవించాలి. లోక సంబంధులుగా ఒకప్పుడు జీవించాము. హనోకు 65 సంవత్సరాలు లోకముతో నడిచాడు, యుగధర్మము చొప్పున నడుచుకున్నాడు. లోకము ఏ విధమైన ఆశలు కలిగి ఉంటుందో అదే ఆశలు కలిగి ఉన్నాడు, అదే జీవితము జీవించాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలన్న కూడా అలానే బ్రతికినాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతికినాడు? సంఘమును హింసిస్తూ బ్రతికినాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, ఎప్పుడైతే దేవుని దర్శించుకున్నాడో, దేవుని దర్శనం ఎప్పుడైతే కలిగిందో, దేవుని ఎప్పుడైతే ధరించుకున్నాడో, అప్పుడు ప్రతి మాట తీరు మారిపోయింది, నడత తీరు మారిపోయింది. ఒకప్పుడు సంఘమును హింసించాలనుకున్నాడు, సంఘము కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఒకప్పుడు సంఘమును చెదరగొట్టాలనుకుంటున్నాడు, కానీ సంఘమును ఏకత్వంలోకి నడిపించడానికి ఎన్నో పత్రికలు రాశాడు. సంఘమును హింసించి నేను గొప్పవాడని అవుదాం అనుకున్నాడు. సంఘమును బాగు చేసి నేను బలహీనుడిగా ఉన్న పర్వాలేదు అనుకున్నాడు. హల్లెలూయా. సౌలు అంటే గొప్పవాడని అర్థం. సౌలు అంటే గర్విష్టి అని అర్థం ప్రియులారా, గర్వాంధుడని అర్థం, పౌరుషము గలవాడని అర్థం. పౌలు అంటే దీనుడని అర్థము. గర్వాంధుడు, గర్విష్టి, గొప్పవాడైన సౌలు యేసయ్య నమ్ముకున్న తర్వాత దీనుడుగా మారిపోయాడు. నీలో దీనత్వం ఉందా? నీలో సహనం ఉందా? దేవుని గురించిన ఏదైనా చేయాలన్న తలంపు ఉందా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన కాలములో మనం బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రతినిత్యము మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము విమర్శించుకోవాలి. ప్రభువా, నా బ్రతుకు ఇలా ఉంది, నేను ఇంకా లోకం సంబంధిగా బ్రతుకుతున్నా. మీరైతే అలాగూ ఉండరాదని మీరు చెప్తున్నారు, కానీ నా బ్రతుకు అలాగనే ఉండింది ప్రభు. మీ ఆలోచనలు సపరేట్ అయి ఉండాలి, మీ తలంపులు వేరేగా ఉండాలి. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ క్రియలు, మీ నడవడి అన్నీ ఒక వేరే రకంగా ఉండాలి. ఈ లోకమునకు వేరై ఉండాలి. కానీ మేము అలానే బ్రతుకుతున్నామనే పరిస్థితుల్లోనే నేటి క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది. కాబట్టి సంఘములో పరిశుద్ధత కరువైపోయింది. సంఘములో దేవుని గురించిన పౌరుషము లేదు, రోషము లేదు. దేవుని కార్యముల విషయంలో దృష్టి పెట్టకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టడానికి గల కారణమే మనం లోకమును అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు పరలోక సంబంధివైతే
నువ్వు లోకమును అనుసరిస్తూ లోక సంబంధిలాగా ఆలోచించడానికి వీలేదు. ఈ లోక సంబంధులు ఏం ఆలోచిస్తారో చూడండి. దయచేసి 12వ అధ్యాయములోనికి రండి. 12వ అధ్యాయము దయచేసి 22లో చూసినట్లయితే, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను లూకా సువార్త 12:22లో ఏమి తిందుమో మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీలో ఎవడును చింతించుట వలన నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, అనుమానము కలిగి ఉండకుడి, విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. ఇప్పుడు మనము దీనికి వ్యతిరేకమైన దిశలో మనము ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, లోకము ఏ విధమైన ఆశలు కలిగి ఉందో ఆ ఆశలు మనము కలిగి ఉండడానికి వీల్లేదు. లోకము ఏ విధంగానైతే ప్రవర్తిస్తుందో ఆ ప్రవర్తన మనము కలిగి ఉండడానికి వీల్లేదు. లోకము ఎటువంటి మనస్సు, ఎటువంటి వైఖరి కలిగి ఉన్నదో ఆ వైఖరి మనము కలిగి ఉండడానికి వీల్లేదు. వాళ్ళలా ఆలోచిస్తున్నారు, మనం అలా ఆలోచించొద్దు. వాళ్ళు అలా నడుచుకుంటున్నారు, మనం అలా నడుచుకోవడానికి వీల్లేదు. వాళ్ళు అలా తలంచుతున్నారు, మనం అలా తలంచడానికి వీల్లేదు. లోక సంబంధాలు దేని మీద సంతోషపడుతున్నారో, దేనిని బట్టి సంతోషపడుతున్నారో దానిని బట్టి మనము సంతోషించడానికి వీల్లేదు. మనము దేనిని బట్టి, దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి. ఏమి ధరించుకుందామో అని మీరు చింతపడుతున్నారు, ఏమి తిందుమో అని చింతపడుతున్నారు. వేటిని గురించి చింతించకూడి అంటున్నాడు ప్రభునందు ప్రియులారా. ఎందుకు చింతించకూడి అని చెబుతున్నాడు? చింతించకూడని ఎందుకు చెబుతున్నాడు అంటే, మీరు చింతిస్తున్నారని అర్థం. ప్రభునందు ప్రియులారా, మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అని లేఖనము సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు మన ప్రతి బాధ నుండి ఆయన విడిపిస్తాడన్న నమ్మకం ఉందా లేదా? మరి ఏదన్నా బాధ కలిగినప్పుడు నువ్వు లోక సంబంధిలాగా ఎలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఇప్పుడు లోక సంబంధిలాగా మనము ప్రవర్తించడము మనకు తగునా? అలా తగితే మనము దేవుని యందు నమ్మకము కలిగిన వారమా అని అంటే కాదు ప్రియులారా. దేవుణ్ణి మనము నమ్మినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా వేదన వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి మనకు దాపరించినప్పుడు ఆ పరిస్థితులన్నింటి నుండి దేవుడు నన్ను తప్పకుండా విడిపిస్తాడనే నమ్మకము నీలో ఉంటే నీవు లోక సంబంధిలాగా మాట్లాడవు, ప్రవర్తించవు, నీవు నడుచుకొనవు. నువ్వు ఇంకా అలా మాట్లాడుతున్నావు, అలా నడుచుకుంటున్నావు, అలా తలంపుతున్నావు అంటే నీలో ఇంకా లోకము ఇంకా వేరు చేయబడలేదు అని అర్థము. క్రైస్తవుడు నన్ను చెప్పుకుంటూ లోక సంబంధులుగా బ్రతుకుతున్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము నుంచి వేరే రక్షణ పొంది తిరిగి లోకమును మోస్తున్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలాగుండా నడుచుకోవడానికి వీల్లేదు, మీరు అలాగున్నా ఉండడానికి వీల్లేదు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాద్యమురా మీరు ఎలా నడుచుకుంటారు? ఇలా నడుచుకోద్దు నాన్న అని దేవుడు గద్దిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అలా నడుచుకోకూడదని చెప్పినా కానీ అలానే నడుచుకుంటూ ఉంటే మనము ప్రమాదములో ఉన్నట్లు లెక్క ప్రియులారా. మనము నష్టపోవడము దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి మనల్ని దర్శిస్తాడు, మనతో మాట్లాడుతాడు, మనల్ని బాగు చేయాలని ఆయన తలంచుతూ ఉంటాడు. కాబట్టి మనము బాగుపడాలన్న తలంపు మనకు ఉండాలి, మనము బాగుపడాలన్న దృక్పథము, గురి మనకు ఉండాలి.
ప్రభునందు ప్రియులారా, నువ్వు బాగుపడాలన్న గురి ఉంటే పరిశుద్ధతను సాధన చేయి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధునిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ వ్యక్తిగత జీవితము పరిశుద్ధంగా నిర్మాణం చేసుకో. ఫస్ట్ ఇతరుల పరిశుద్ధత గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావు అంటే నీ వ్యక్తిగత నిర్మాణం సరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేనే సిగరెట్ తాగుతున్నాను, ఒరే సిగరెట్ బంద్ చేయండి అని చెప్తే ఎవడైనా ఏమంటాడు? అరే ఎవరైనా చెప్పున్నది వీరురా అంటాడు. ఎందుకంటే నేను సిగరెట్ మానేసి అరే నాన్న సిగరెట్ తాగుదని చెప్తే ఎదుటోడు వింటాడు. వాడు వింటాడో వినడో తెలియదు, కానీ అట్లీస్ట్ వాడు కొట్టకుండా నన్ను ఉంటాడు. ఇప్పుడు నేనే సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగద్దని చెప్పింది అనుకో, వాడు పిచ్చోడు ఎర్రగడ్డ నుంచి వాడు బయటకు వదిలేసినట్టున్నాడు రా అని అనుకుంటాడు. అవునా కదా? ప్రభునందు ప్రియులారా, ఆనాటి భక్తులు దేవుణ్ణి పోలి నడుచుకున్నారు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పగలిగినారు. ఎలా నడుచుకున్నారు అంటే లోకమునకు వేరై నడుచుకున్నారు. దేవుడు ఏ ఆజ్ఞలు వారికి అనుగ్రహించాడు ఆ ఆజ్ఞలను అనుసరించి వారు నడుచుకున్నారు. ఆ ఆజ్ఞలు అనుసరించి వారు జీవించారు కాబట్టి వారిని గురించి లేఖనం ఏం చెబుతుంది తెలుసా? లోక సంబంధులు గారు దేవుని సంబంధులు అని చెప్పినారు. దయచేసి యోహాను సువార్త ఒక మాట మనము చూసుకుందాం ప్రియులారా. 15వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము దయచేసి 19వ వచనము. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులో నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నారు. హల్లెలూయా. మీరు లోక సంబంధులు కారు. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని పిల్లలను గురించి సాక్ష్యం, రక్షణ పొందిన విశ్వాసులను గురించి దేవుడు చెబుతున్న మాట అంటే ఏంటంటే మీరు లోక సంబంధులు. మీరు లోకము నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎలా ఏర్పాటు చేసుకున్నాను అంటే నా చిత్తము చొప్పున, నా ప్రణాళిక ప్రకారంగా, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. మీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాను, మీ కొరకు ఉమ్మి వేయించుకున్నాను, మీ కొరకు పిడిగుద్దులు తిన్నాను, ఎన్నో అవమానాలు పొందాను, దోషిగా ఎంచబడ్డాను. నన్ను సిలువ వేయండి అని కేకలు వేసేటట్లుగా పరిస్థితులు నా కొరకు క్రియేట్ అయినాయి. దేని కొరకు? నేను సత్యాన్ని స్థాపించాలనుకుంటే స్థాపించలేనా? యేసయ్య సత్యాన్ని స్థాపించాలనుకుంటే ఒక్కడన్నా మిగులుతుండేనా? హేరోదు, పిలాతు, అక్కడ ఎవరెవరైతే కేకలు వేసినారో వాళ్ళందరూ భూమికి సమాధి అయిపోయేవారు పిల్లలు. కానీ మనల్ని ప్రత్యేకపరచుకోవడానికి, మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, మనల్ని తన సొత్తైన జనముగా చేసుకోవడానికి, మనల్ని విధేయులుగా చేయడానికి, తన స్వరూపములోనికి మనల్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో బలి అయినాడు. ఇది ప్రతి విశ్వాసి ఆలోచించవలసిన విషయము. లోకము నుండి వేరై బ్రతకాలి. మనం లోకముతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా కానీ ప్రభునందు ప్రియులారా, నీళ్లు పాలలాగా మనము కలిసిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు నీళ్ళ మీద నూనె పోసినాం అనుకో, ఎట్లుంటుంది? అది నూనె సపరేట్గా కనపడుతుంది, నీళ్లు సపరేట్గా కనపడతాయి. ప్రభునందు ప్రియులారా, మనము సపరేట్గా కనపడాలి. లోకము దృష్టికి, దేవుని దృష్టికి మనం బ్రతకాలి. ఎంతకాలం బ్రతుకుతున్నామని కాదు, బ్రతికినన్ని రోజులు దేవుని దృష్టికి గొప్ప వాళ్ళముగా బ్రతకాలి. లూకా సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు కదా. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయము యోహాను భక్తుని గురించి సాక్ష్యము లేఖనము చెబుతుంది. దయచేసి 14వ వచనము. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎవరి దృష్టికి గొప్పవాడాడట? ప్రభువు దృష్టికి. మనము ప్రభువు దృష్టికి గొప్పవారముగా మనము అలంకరింపబడాలి, ప్రభువు దృష్టికి గొప్పవారముగా తీర్చబడాలి
అంటే లోకమునకు వేరై మనము జీవనాన్ని సాగించాలి. లోక సంబంధికి ఉన్నటువంటి లక్షణాలే నీవు కలిగి ఉంటే, లోక సంబంధికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు నీకు ఉంటాయి. లోక సంబంధి ఏ విధంగానైతే నడుచుకుంటాడో అదే నడతలు నీకు ఉంటే యేసయ్య సిలువలో బలి అయి నిన్ను రక్షించుకున్న ప్రయోజనం ఏముంటుంది? ఆలోచన చేయండి ప్రియ మిత్రులారా. మన జీవం ఏ పాటిది? మనము పువ్వు లాంటి మన జీవితాలు, నీటి బుగ్గ లాంటి మన జీవితాలు. ఒక భక్తుడు పాట పాడతాడు, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడుగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎప్పుడు, నీటి బుడుగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎప్పుడు, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి తపన చూడరా, మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా, మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకార బంధాలురా, వల్లకాటి వరకే ఈ అనుబంధాలు, అల్లకాటి వరకే ఈ అనుబంధాలు, కలకాలము నిలుచునురా క్రీస్తు బంధాలు. దేవుని యొక్క బంధము అది శాశ్వతముగా ఉంటుంది పిల్లరా. ఈ లోకపు బంధము మనం ఎంత ప్రేమించినా, లోకములో ఉన్న వాటి మీద ఎంత మమకారం పెంచుకున్నా, లోకము మీద మన దృష్టి ఎంత నిలిపినా, ఒక టైం వచ్చినప్పుడు లోకము నుండి మనము వేరు చేయబడే వారని. మనము జరిగించిన క్రియలు మంచివైతే మనము పరలోకములో ఉంటాము, మనము జరిగించిన క్రియలు చెడ్డవైతే నరకములో యాతన అనుభవిస్తాం. కాబట్టి మంచిని అనుసరించిన పద్ధతి మనము కలిగి ఉండాలి అంటే లోకమునకు వేరే మనము జీవనాన్ని సాగించాలి, లోకమునకు వేరే రక్షణ పొందాలి. లోకస్తులు నడుచుకున్న నడతలు మనలో ఉండడానికి వీల్లేదు. అనుకున్నాడు లోకముతో నడిచాడు, దేవునితో నడిచాడు. లోకముతో నడిచిన దానిని గురించి దేవుడు మాట్లాడుతూ లోక సంబంధిగా బ్రతికిన కాలంలో ఒక 65 ఏళ్ళు సూచిస్తా ఉన్నాడు. 300 సంవత్సరాలేమో దేవునితో నడిచిన, లోకమును బ్రతికినప్పుడు దేవునికి ఇష్టడు కాలేడు, కానీ దేవునితో నడిచినప్పుడు దేవునికి ఇష్టడు కాదు. దేవుని దృష్టికి మనము గొప్పవారం కావాలి. ఏమున్నదని దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు యోహాను? చెప్పండి. సరిగ్గా బట్టలు ఉన్నాయా? సరిగ్గా తిండి ఉందా? మనుషులు తిండి తిన్నాడా? మిడతలు తేనె తిన్నాడు. ఇప్పుడు మనం ముంగట పెడితే యోహాను లాగా నువ్వు గొప్పవాడు కావరా అని చెప్పేసి నువ్వు అవి తింటే నువ్వు గొప్పవాడు అవుతా అంటే అయినా కానీ తింటామా? ప్రభునందు ప్రియులారా, గొర్రె చర్మము ధరించుకొని బ్రతికినాడు. మనుషులు తినడానికి ఇష్టపడని తిండి తిన్నాడు. కానీ దేవుని దృష్టి గొప్పవాడయ్యాడు. ఎందుకో తెలుసా? మీరైతే అనే మాట మీద తన దృష్టి నిలిపాడు. హల్లెలూయా. మనము సపరేట్ చేయబడిన వర్గము పిల్ల, మనము ఏర్పరచబడిన వర్గము. మన జీవితాన్ని ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. నిన్ను గురించి సిలువలో ప్రతి రక్తపు బొట్టు సాక్ష్యం ఇస్తుంటుంది. అరే నీ కొరకరా నేను ఈ రక్తం కార్చిన ప్రతి బొట్టు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రభునందు ప్రియులారా, అందరి గురించి కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య సిలువలో వేదన అనుభవించాడు. నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు. కాబట్టి రక్షణ పొందిన మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే మనము అంధకార సంబంధుల్లాగా బ్రతకడానికి వీల్లేదు, చీకటి సంబంధులుగా నడుచుకోవడానికి వీల్లేదు. వీరు దేని మీద
ఆలోచన పెడతారు లోక సంబంధులు. దాని మీద మనం ఆలోచన చేయడానికి వీల్లేదు. మనం ఏమిటి వెతకాలంట? మొదట ఆయన రాజ్యమును వెతకాలన్నట్టు. చూడండి, దయచేసి చూడండి 30వ వచనము. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీకు తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు చిన్న మంద మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చిన్న మంద భయపడకు. అనేకులతో దేవుడు మాట్లాడుతూ చిన్న మంద అని ఎందుకు చెప్తున్నాడు అంటే, లోకమునకు వేరే బ్రతికేవారు కొద్ది మందే ఉంటారు పిల్లలు. చాలా గుంపు కొరకు దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తాడా? యేసయ్య ఎంతమంది శిష్యులను కలిగి ఉన్నాడు? 12 మంది శిష్యులు. ఇప్పుడు కొండైకి కూర్చుండి ప్రసంగం చేస్తున్నప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించారు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన మాత్రం 12 మంది. ఆ 12 మందిలో కూడా ఒకడు మరి దేవుడి నుండి వేరైపోయినవాడు. ఈనాడు చాలా మంది చాలా సంఘాలను కడుతూ, మా సంఘం చాలా గొప్పది, మా సంఖ్య విస్తరిస్తుంది కాబట్టి ఇదే మేము ఎత్తబడే సంఘం అని చెప్తున్నాం. నేను అడుగుతున్నాను, ఆ పెద్ద సంఘం అని చెప్పబడుతున్న ఆ సంఘాలలో లోకమునకు వేరై జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది? దానియేలు లాంటి వ్యక్తిత్వములు కలిగిన ప్రార్థనా పరులు ఎంతమంది? శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వ్యక్తిత్వములు కలిగి అగ్ని గుండములో వేయబడితే చనిపోయినా పర్వాలేదు, కానీ నీవు చేసిన నీ బంగారు ప్రతిమకు మొక్కమని తీర్మానం చేసుకున్న వారు ఎంతమంది? చిన్న మందతో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. చిన్న మంద రాజ్యము అనుగ్రహించుట దేవుని చిత్తమై ఉన్నది ప్రభునందు పిల్లరా. అందుకే ఈ మార్గమును దేవుడు ఏమన్నాడు? ఇరుకు మార్గము అన్నాడు. విశాలమైన మార్గములో ప్రవేశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇరుకు మార్గమున ప్రవేశించాలంటే మనం ఏం చేయాలన్నాడు? పోరాటం చేయాలన్నాడు. నీ జీవితంలో నిత్యము పోరాటం జరుగుతూ ఉండాలి. లోకానికి నీకు, శరీరానికి నీకు నిత్యము పోరాటం జరుగుతుంది. అప్పుడు గెలవాల్సింది ఆత్మానుసారమైన జీవితం. హల్లెలూయా. ఆత్మనే గెలవాలి ప్రియులారా. పరిశుద్ధత గెలవాలి. దేవుని గురించిన మనస్సు గెలవాలి. క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండు అన్నాడు. లోక సంబంధమైన మనసు కలిగి ఉండి నువ్వు ఎలా జీవితం జీవించగలుగుతావు? ప్రభునందు ప్రియులారా, అప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము లోక సంబంధుల్లాగా ఆలోచనలు మనకు ఉండదు. లోకమునకు వేరై మనము జీవనాన్ని సాగించాలి. ప్రతి విషయములో, తిండి తినే విషయములో లోకానికి వేరై మనము జీవించాలి. మనము వస్త్రములు ధరించుకునే విషయములో, మన ఆలోచన సరళిలో, మన మాట సరళిలో, మన ప్రవర్తన సరళిలో, మన చూపు సరళిలో, ప్రతి విషయములో మనము సంస్కరింపబడిన జీవితాలు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. దాని కొరకు మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఏదో టికెట్ ఇచ్చి, ఇప్పుడు డ్రైవర్ బస్ ఎక్కగానే డ్రైవర్ టికెట్ ఇస్తాడు కదా, ఆ పూర పరలోకం పో అని టికెట్ ఇచ్చి అట్లా వేయలేడు. అట్లా చేయడానికే ఒకవేళ దేవుడు ఉద్దేశించి ఉంటే ఈ లోకంలో ఉంటున్న వారందరూ పరలోకంలో ఉండాలి. పరలోకం కూడా ఈ లోకంలాగా తయారైపోతుంది. పరలోకంకి వచ్చేవాడు ప్రభునందు ప్రియులారా దేవుని స్వరూపములో ఉండాలన్న కాంక్షతో అహర్నిశలు పాటుపడుతూ తను తాను నిరంతరము సిలువ వేసుకున్న వాడే పరలోకంలో కనబడతాడు. హల్లెలూయా. అలా కనబడాలి. అలా కనబడొద్దని యోనా ఏం చేశాడు తెలుసా? నువ్వు తర్షీషుకు వెళ్ళమంటే నినవేకి వెళ్ళేసి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ అక్రమము చేస్తున్న వారు ఉన్నారు. ఆ అక్రమము చేస్తున్న వారు దేవుని క్షమాపణ పొందుకోవడానికి. ఇప్పుడు నేను వెళ్ళేసి ప్రకటించింది అనుకో, వారు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే వారు భయంకరమైన విరోధమైన కార్యాలు చేస్తున్నారు. అటువంటి రోషము పౌరుషము కలిగిన క్రైస్తవ సమాజముగా మనము తయారైపోవాలి. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడు 139వ కీర్తనలో? యెహోవా నువ్వు ద్వేషిస్తున్న వారిని నేనును ద్వేషిస్తున్నాను. విచిత్రం ఏంటంటే అది కాస్త తిరగబడిపోయింది. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అంటే ఏమైపోయింది? మొదట నీకుండిన ప్రేమను నువ్వు మరిచితే. హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, ఇది దుష్టుని కార్యము. నీ వ్యక్తిత్వాన్ని మారకుండా ఉండడానికి, మారు మనసు పొందకుండా ఉండడానికి, నీవు దేవుని స్వరూపంలోనికి మార్చబడకుండా ఉండడానికి దుష్టుడు నీ జీవితంలో చేస్తున్న బలమైన కారణమే ఇతరుల పట్ల నీవు ద్వేషము కలిగి ఉండడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమునకు వేరే ఉండాలి అంటే మనము క్రీస్తునకు సమీపస్థులమై ఉండాలని అర్థం. మీరు లోకమునకు వేరే రక్షణ పొందుడి అంటే క్రీస్తునకు దగ్గరగా ఉండి మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలని అర్థం, అనేకులను రక్షించాలని అర్థం. ఇప్పుడు రక్షింపబడిన వాడు ఏం చేస్తాడు? ఇతరులను రక్షించాలన్నా తాపత్రయం. ఎంతమందిలో ఉన్నది చెప్పండి? ఇప్పుడు మనందరం రక్షింపబడ్డాం. రక్షణ లేక చాలా మంది నశిస్తున్న వారి విషయములో మనం ఎంతవరకు కన్నీరు గారుస్తున్నాం, ఎంతవరకు కనిపెడుతున్నాం, ఎంతవరకు మనము ప్రయత్నం చేస్తున్నాం అంటే అది మా పని కాదు. అభిషేక్తులు ఉన్నారు కదా, సువార్థికులు ఉన్నారు కదా, వాళ్ళ పని అని తమ్మును తాము సముదాయించుకుని తమ్మును తాను మెప్పించుకుంటూ కాలము గడుపుతున్నారు. రేపు పరలోకంకి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందుకు దేవుడు పిలిచినప్పుడు తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతావు? ప్రభునందు ప్రియులారా, మన జీవితమే ఒక సువార్తగా మలుచుకోవాలి. నీవు సువార్తగా సువార్త పత్రికగా మార్చున్న క్రమములో నిన్ను పడవేయడానికి దుష్టుడైన అపవాది నీ మీద అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా అనుమతిస్తాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుడు కూడా అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నీవు ఎప్పుడైతే యోబులాగా నన్ను ఎవ్వరు ఏమనుకున్నా, నాకున్న సమస్తము కోల్పోయినా, నా ప్రాణమే కోల్పోయినా నేను దేవుని స్తుతించడము మర్చిపోను అనే స్థితిలోనికి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు నా కుమారుడు నీవు ఇక్కడికి ఎక్కిరమ్మని దేవుడు పిలిచగలిగిన స్థితిలో నీవు నిలబడతావు. హల్లెలూయా. అలా నిలబెట్టే స్థితిలోనికి నిన్ను ఎదిగింపజేయడానికే దుష్టునికి అవకాశం ఇస్తాడు, అన్యులకు అవకాశం ఇస్తాడు, లోకానికి అవకాశం ఇస్తాడు. ప్రతి విషయములో నువ్వేం చేయాలి? సమస్తము నెరవేర్చిన వాడవి నిలబడగలిగిన శక్తి సంపన్నునివి కావాలి. హల్లెలూయా. దుష్ట ఆలోచనలు మానుమన్నాడు. అందుకే మొదటి కీర్తనలో ఏం చెప్పాడు? దుష్టుని ఆలోచన చొప్పున నడువక. అంటే ఇప్పుడు దుష్టుని ఆలోచన చొప్పున మనం నడిస్తే అది ప్రమాదం ఉన్నదని అర్థం, అది మనకు క్షేమము కాదని అర్థము. అది అనుసరించడం వలన, దుష్టుని నడతలను అనుసరించడం వలన మనము నష్టపోతామని అర్థం. కాబట్టి దుష్టుని ఆలోచన ప్రకారంగా మనం నడవద్దు. దుష్టుడు ఎన్నో ఆలోచనలు ఇస్తాడు, ఎన్నో తలంపులు ఇస్తాడు. ఏం పర్వాలేదు, నశించిపోతే నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు. అరే నేను జాగ్రత్తగా ఉండడానికి వారిని రక్షించే ఒక ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇతరుల పట్ల రక్షింపబడాలన్న దృక్పథం మనలో లేకపోతే మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేము ప్రియులారా, ఎదగలేము. ఎందుకంటే ఇతరులకు నేను మాదిరికరంగా ఉండాలని వీడు తాపత్రయపడతాడు. కాబట్టి వాడు పాపమును ద్వేషిస్తాడు, పాపమునకు దూరంగా నివసిస్తాడు, లోకమునకు వేరే బ్రతకడానికి ఇష్టపడతాడు. ప్రభునందు ప్రియులారా, ఒక పని ఉన్నదనుకో, దాని కొరకు ప్రిపేర్ అవుతామో లేదా? అట్లనే దేవుని కార్యము చేయాలంటే మనం కూడా ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన విధానం ఏంటి? లోక సంబంధి లాగా నేను మాట్లాడొద్దు, లోక సంబంధికి ఉన్న ఆలోచనలు నాలో ఉండద్దు, లోకానుసారమైన నడతలు నాలో ఉండద్దు. పని చేయడానికి పనిముట్లు ఏ విధంగానైతే సిద్ధపరుచుకుంటాడో మనము సువార్త ప్రకటించాలి అంటే, దేవుని ఒక సజీవమైన పత్రికగా మనము మారాలంటే మనం కూడా పనిముట్లు అవసరం. ఆ పనిముట్లే సమస్త విషయంలో పరిశుద్ధులముగా ఉండడం. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానము మనం కలిగి ఉండడం, విశ్వాసము విషయంలో ఏకత్వము కలిగి ఉండడము, అదేవిధంగా సిద్ధ మనసు కలిగి ఉండడము, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపింపబడడం, దేవునికి విధేయులం అవ్వడము, విశ్వాసములో స్థిరులం అవ్వడము, ప్రార్థన జీవితము కలిగి ఉండడం, ఇవన్నీ పనిముట్లే ప్రియులారా మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడడానికి. కాబట్టి మనము ఈ లోక సంబంధులాగా నడుచుకోవద్దు. వారు ఏం తిందుమో, ఏం ధరించుకుందామో, ఏమి త్రాగుదామో, ఇంకా లోక సంబంధమైన విషయాలు అనేకం ఉన్నాయి. వాళ్ళలాగా మనం నడుచుకోవడానికి, వాళ్ళలాగా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఒక సపరేట్ వర్గం. మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి చూస్తూ నడుచుకోవాలి, క్రీస్తును ధరించుకొని నడుచుకోవాలి.
క్రీస్తు మనసు కలిగి మనము నడుచుకోవాలి. ఆ మనసు కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు, చిన్న మందా నువ్వు భయపడకు, రాజ్యము నీకు అనుగ్రహిస్తానని చెప్పేసి మన దగ్గరికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. అలా మనం బ్రతకాలి ప్రియులారా, అలా మనం జీవించాలి. దాని కొరకు మన సమస్తాన్ని ధారపోసుకుందాం. కానీ ఆ అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దు ప్రియులారా. రక్షణ జీవితాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దు. రక్షణ జీవితం కొరకు మన సమస్తాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు ప్రియులారా. రక్షణ జీవితం కొరకు మనము అన్ని పోగొట్టుకుని మనము ఖాళీ చేతులతో దేవుని సంధానానికి వెళ్ళిన దేవుడు ఏం కంగారపడు. ఏరా నువ్వు ఖాళీ చేతులతో వచ్చావేంట్రా అని చెప్పేసి దేవుడు అడగడు. నీకేరా నేను ఇవ్వాలనుకున్న రాజ్యము, నీ కొరకే సిద్ధపరిచానని చెప్పేసి మనల్ని హక్కున చేర్చుకుంటాడు. అలా బ్రతికినాడు యోహాను భక్తుడు ప్రియులారా. అలా మనము బ్రతుకుదాం. అలా బ్రతకడానికి మనము సర్వము సిద్ధపడి ఉందాం ప్రియులారా. అన్ని విధాలుగా మనము ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అన్ని విధాలుగా మన శక్తికి మించి ప్రయత్నం చేద్దాం. లోకములో ఉన్నట్లుగా మనం బ్రతకడానికి వీల్లేదు. దయచేసి ఈ సార్వత్రికంగా సమాజం అంతా గమనించాల్సిన విషయము. కాబట్టి అక్కడ చెబుతున్నాడు 22, మరలో ఒకసారి రండి. లూకా సువార్త 22లో 22:6లో 22:26 మీరైతే అలాగున ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మీలో గొప్పవాడు ఎలా ఉండాలట? చిన్నవాని వలె ఉండాలి. నువ్వు గొప్పవాడని అనుకుంటే నువ్వు కాళ్ళు గడుగు. ఫస్ట్ అధికారం చేయడం కాదు, అధికారం చేయాలి అని అనుకున్నాడు ఏం చేయాలి? కాళ్ళు గడగాలి పిల్ల. అదేవిధంగా ఇంకేమన్నాడు? అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఇప్పుడు సమస్త ఆధిపత్యము మీద దేవుడిని యేసయ్యను ఆ దేవుడు ఏం చేసినాడు? అధికారిగా నియమించాడు. అధికారిగా నియమించబడక మునుపు లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతికినాడు? మార్కు సువార్త 10లో ఏం చెప్తాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ధారపోయుటకు ఈ లోకంలో నేను వచ్చినాను, ప్రాణం పెట్టడానికి నేను వచ్చినాను అన్నాడు. అలాంటి నువ్వు అధికారిగా ఉండాలనుకుంటే నువ్వు కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడాలి. అలా మనకు కనబడుతున్న ఒక వ్యక్తి ఎపఫ్రోదితు. ఫిలిప్పీ పత్రిక 2లో కనబడతాడు. క్రీస్తు యొక్క పని నిమిత్తం అతను చావునకు సిద్ధమై ఉండని. ఎంతమందిని చూస్తామని చెప్పండి. నిజంగా మన వ్యక్తిత్వ జీవితంలో మనం ఆలోచించుకుందాం. ఎస్, నాలో ఎపఫ్రోదితు లాంటి వ్యక్తిత్వం నాలో ఉన్నదని ఎంతమంది చెప్పగలరు? అలా చెప్పగలిగిన జీవితం ఉంటే ధన్యునివి. కానీ చెప్పలేని స్థితిలో ఉంటే మాత్రం నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం. ఎపఫ్రోదితు గురించి మనం ఏదో చరిత్ర తెలుసుకోవడానికి రాయబడలేదు. ఎపఫ్రోదితు లక్షణాలు మనము కలిగి ఉండాలని రాయబడ్డది. దేవుడు అతన్ని కనికరించాను, అతన్ని మాత్రమే కాదు నన్నును కనికరించానని పౌలన్న చెప్తాడు. నీ గురించి ఒక దైవ సేవకుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఎస్, ఫలానా వ్యక్తి ఆపదలో ఉన్న కారణాన్ని బట్టి నేను పాదసన్నిధిలో నేను మొర్రపెట్టాను, దేవుడు నా మనవిని ఆలకించాడు, నా కుమారునికి నా కుమార్తెకి గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడని చెప్పేసి దైవజనుడు దేవుని సన్నిధానంలో ఆనందించగలిగిన స్థితి మనము సంపాదించుకోవాలి. ఏం పర్వాలేదే, మందలో ఒకడులాగా ఉన్నాడు అనుకోదు. మందలో నుండి వేరు చేయబడిన జీవితాలు మనకు ఉండాలి. క్రైస్తవ సమాజంలో నుండి దేవుడు కోరుకుంటున్న జీవితాలు మనకు ఉండాలి. క్రైస్తవ సమాజాన్ని అందరినీ చూసి దేవుడు నా స్వాస్థ్యం అని ఎప్పుడు చెప్పడు. హల్లెలూయా. కొంతమందిని స్వాస్థ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వారినే ఏమంటాడు? వారసులు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు నా వారసుడు భౌతికంగా నేను చూసినట్లయితే ఇప్పుడు జోనా వరుణ్ ఉన్నారు, వాళ్ళు నా వారసులు అని చెప్పుకుంటారు. అదేవిధంగా యేసయ్య ఇప్పుడు మరి చాలా మంది నేను కొడుక, నాయన, అమ్మ అని చెప్పేసి చాలా మందిని పిలుస్తా కదా భౌతికంగా. అందరిని బిడ్డ అని పిలుస్తాను. మరి అందరూ గారు జోనా వరుణ్ ఎందుకైతారంటే వారు నా స్వాస్థ్యం. అలానే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్న కొంతమంది స్వాస్థ్యము వారసులు ఉంటారు కదా. ఆ వారసత్వము ఎలాంటి వారసత్వము కావాలి?
అంటే దేవునికి ఏ మనసు ఉంటుందో ఆ మనసు మనది వారసత్వంలోనికి నడిపిస్తుంది. దేవునికి కలిగిన పరిశుద్ధత మనలో కలిగి ఉన్నప్పుడు వారసులంగా తీర్చబడతాం. దేవునికి కలిగిన ఆలోచన విధానము మనము కలిగి ఉన్నప్పుడు ఆ వారసులముగా మనం ఎంచబడతాం. ప్రభునందు ప్రియులారా, శరీర పాపము విషయంలో మనం పాపం చేస్తే మనల్ని దేవుడు అంగీకరించడానికే కాదు, భావోద్రేకాలలో కూడా మనం పాపం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. లోకము నుండి రక్షణ పొందిన కొత్తలో మనం ఏమనుకుంటాం? మామూలుగా ఇతరులను అబద్ధం ఆడడం కానీ, ఇతరులను హింసించడం కానీ, ఇతరులను చంపడం కానీ, లేదంటే వ్యభిచారం చేయడం, శరీర సంబంధం పెట్టుకోవడం, ఇట్లాంటివి మనం పాపం అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో పరాకాష్ఠ స్థాయికి చెందిన భక్తి జీవితం నువ్వు ఎప్పుడు ఆలవరుచుకుంటావంటే నీ భావోద్రేకాలలో కూడా, నీ మనసులో కూడా ఇతరులను బాధపరిచినప్పుడు, అయ్యో నేను నరహత్య చేసిన దానికంటే ఎక్కువగా నీలో బాధ కలుగుతుంటుందో అప్పుడు నీవు దేవుని పోలిక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మనం మార్చబడదాం పిల్లలు. ఆ స్థితిలోనికి మార్చబడడానికే దేవుడు మీరు లోకమునకు వేరుగా ఉండుడని, వారు అలాగూ నడుచుకున్నారు కాబట్టి మీరు అలాగున నడుచుకోవడానికి వీలు లేదని చెబుతున్నాడు. అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. దయచేసి అక్కడనే చూడండి, కిందికి 27లో, గొప్పవాడు భోజన పంక్తిని కూర్చుని ఉండగా పరిచర్య చేయడా? పంక్తిని కూర్చుని వాడే కదా. అయినను నేను మీ మధ్యన పరిచర్య చేయమనే వాళ్ళే ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య తనను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మీ మధ్యలో పరిచర్య ఏ విధంగా, కాళ్ళు గడిగే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అలాగనే నేను ఉన్నాను అని చెప్పేసి యేసయ్య తనను గురించి తాను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తును కలిగిన మనము అలాంటి మనసు కలిగి ఉన్నామా? అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? నిజంగా లోకానికి వేరైన జీవితాలు మనలో ఉన్నాయా? లోక సంబంధి హృదయాన్ని, మన హృదయాన్ని దేవుడు పక్కన పెట్టి చూస్తే తేడా దేవునికి కనబడుతుందా? లోక సంబంధి యొక్క శరీరము, మన శరీరము పక్కన పెట్టి చూస్తే ఇది నా శరీరంలా కనబడుతుందని నీ శరీరం గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం.